ఇజం సినిమా ఆడియో ఫంక్షన్లో అనుకున్నారు, కానీ విడుదల కూడా అయిపోయింది. అయినా ఎన్టీఆర్ సినిమా మాత్రం ప్రకటన రానే రాలేదు. డైరెక్టర్ వాంటెడ్ అన్నది నోటెడ్ కాస్. పూరి కథ ఓకే కాలేదని ఆయన మాటల ద్వారానే తెలిసిపోతుంది. ఇక మిగిలిన ఏకైక ఛాయిస్ అనిల్ రావుపూడి మాత్రమే. ఆ సబ్జెక్టు మీద డౌట్. మరి ఇంకెలా? వివి వినాయక్, సురేందర్ రెడ్డి, శ్రీను వైట్ల వీళ్ళంతా జనవరి వరకు ఖాళీ అవుతారు. మరి అంతవరకు ఓపికగా వేచి ఉండాల్సిందేనా, లేక ఎవరో ఒకరితో డిసైడ్ అయిపోయి ప్రకటన అన్న ఇవ్వాలా? దొరికిన డైరెక్టర్ను దొరికినట్లు లాక్ చేసేసుకుంటున్నారు అంతా. బోయపాటి ఇలా మెగా క్యాంప్లోకి వెళ్తే అలా అక్కడ ఫిక్స్ అయిపోయాడు. కొరటాల శివ ఒక్క సినిమా చేశాడు, మహేష్ మళ్ళీ లాగేసుకున్నాడు అతన్ని. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్, మహేష్ అంటూ వాళ్ళిద్దరి మధ్య తిరుగుతున్నాడు. కళ్యాణ్ కృష్ణ ఒక్క ఇట్టిచ్చాడో లేదో నాగ్ అక్కడే ఉంచేసుకున్నాడు. ఇలా ఎక్కడికక్కడ డైరెక్టర్లను లాక్ చేసేస్తుంటే పాపం ఎన్టీఆర్ మాత్రం అటు ఇటు చూస్తూ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండోయ్. ఇకనైనా కాస్త ఆలోచించి ముందు జాగ్రత్తగానే కథల్ని సెలెక్ట్ చేసుకుంటూ సినిమాలు తీయాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.